హాయ్! హలో! ఎలా ఉన్నారు? బాగున్నారు గదా! ఈరోజైతే ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని నిజాలైతే మనం చెప్పుకుందాం. మొదటిగా పవన్ కళ్యాణ్ గారికి మాటలు రావు. సరిగ్గా మాట్లాడలేడు. ఆయనకి రాజకీయాలు ఏం తెలుసు. ఇలా ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఈ విషయాలైతే చాలా వినబడ్డాయి. కానీ ఈరోజు 21కి సాధించి ఢిల్లీలో దద్దరిల్లుతున్న ర్యాలీ 1,00,000కు పైగా జనాలు. నిజంగా ఏ నాయకుడికి వస్తారండి? సో చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఏంటి? ఆయన మాట్లాడడమే రాదు. కానీ ఈరోజు ఆయన అడిగి పెట్టిన ప్రతి నియోజకవర్గం 100 టాప్లో దూసుకుపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ మరి మాటలు రాలేనట్ట వచ్చినట్ల. ఒకసారి మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ బహిరంగంగా ర్యాలీ గర్జిస్తున్నారు సింహంలా. ఆ సింహాన్ని తట్టుకునే శక్తి అపోజిషన్ పార్టీకి ఎలా వస్తుందో మరి నాకు తెలియదు. కానీ నిజంగా ఆ ర్యాలీకి జనం చూడండి. అనకాపల్లి కాదండి అది, అలాగని కాకినాడ కాదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేస్తారండి. అది ఢిల్లీ వెళ్ళాలంటే ఒక 15 రోజుల ముందు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని అక్కడ ఉన్న నాయకుల్ని కలవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి బహిరంగ ర్యాలీ మొదలుపెట్టారంటే నిజంగా ఆయన మంచితనం అనాలో, ఆయన గట్స్ అనాలో, లేక ఆయన పవర్ అనాలో మనకైతే ఆలోచించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ర్యాలీ ఒక్కసారి మీరు చూడండి. అక్కడున్న సమస్యల మీద పోరాడుతున్నారు. ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఆ ర్యాలీ మీరు మళ్ళీ చూడండి. చాలా అద్భుతంగా ఆ జనం ఏంటండి అసలు? ఆ జనం ఎవరికి వస్తారండి? బిర్యానీ ప్యాకెట్లకు వచ్చే జనం కదండి అది. స్వచ్ఛంగా వచ్చే జనం అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోవద్దు, ఆ ఢిల్లీ ర్యాలీ ఒకసారి యూట్యూబ్లో అయితే దొరుకుతుంది. మీరు ఖచ్చితంగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు మన ఏపీలో మంచి కార్యక్రమాలు చేయాలి. ఇప్పటికే కొంత శాతం అయితే రోడ్లు పూర్తి చేశారు. సిసి రోడ్లు ప్రతి విలేజ్కి, ప్రతి సందుకి, ప్రతి గల్లీకి కొన్ని రోడ్లు అయితే శాంక్షన్ చేశారు. కొన్ని రోడ్లు అయితే వేసేశారు. ఇంకొన్ని రోడ్లు వేయాల్సి ఉంది. సో వాళ్ళు చేసిన ఒకే ఒక తప్పిదం కాదు అది. బడ్జెట్ లేక మత్స్యకార భరోసా ఇవ్వలేదు, తల్లికి వందనం ఇంకా పడలేదు, మహిళలకు ఫ్రీ బస్ పథకం ఇంకా అమలు చేయలేదు. అవి కూడా త్వరలోనే మన ముందుకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మర్చిపోకుండా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలన్నీ మీకు ప్రతిరోజు చెబుతూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జై హింద్.